హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 9th క్లాస్ సెల్ఫ్ అసెస్మెంట్ టర్న్ టు జనరల్ సైన్స్ పేపర్ 1 అంటే ఫిజికల్ సైన్స్ యొక్క రియల్ క్వశ్చన్ పేపర్ యొక్క ఆన్సర్స్కి అయితే చూద్దాం. సో చాలా మంది స్టూడెంట్స్ అయితే మనకు రియల్ క్వశ్చన్ పేపర్ యొక్క కీ షీట్ అయితే పెట్టండి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు చాలా మంది. సో ఈరోజు వీడియోలో మనము ప్రతి ఒక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ అయితే ఈరోజు వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో మనకు సెక్షన్ 1లో అయితే 8 బిట్స్ అయితే ఇస్తారు. సో మీరు ఫస్ట్ దానికి ఆన్సర్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. Naphthalene balls disappear with time without leaving any solid. Predict and write the reason. సో రీజన్ వచ్చేసి మనకు సబ్లిమేషన్. సో సబ్లిమేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డ్రైయింగ్ క్లాత్ ఇస్ ఇన్కరెక్ట్. సో డ్రైయింగ్ క్లాత్ గురించి ఇన్కరెక్ట్ అయిన స్టేట్మెంట్ ఏంటి మనకు ఇక్కడ? ఆప్షన్ డి, క్లాత్స్ డ్రై ఫాస్టర్ వెన్ ఎయిర్ ఇస్ టైట్లీ హైలీ హ్యూమిడ్, రైట్? నెక్స్ట్ మనకు థర్డ్ క్వశ్చన్లో ఏ సొల్యూషన్స్లో మనకు టిండాల్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది అని అడుగుతున్నారు. సో మిల్క్ వచ్చేసి మనకు టిండాల్ ఎఫెక్ట్ని చూపిస్తుంది కాబట్టి ఎస్. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ సొల్యూషన్ టిండాల్ ఎఫెక్ట్ని చూపించదు, నో. నెక్స్ట్ స్టార్చ్ సొల్యూషన్లో టిండాల్ ఎఫెక్ట్ ఉంటుంది, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో టిండాల్ ఎఫెక్ట్ ఉండదు, రైట్? సో నెక్స్ట్ మనం ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాలీఅటామిక్ అయాన్. పాలీఅటామిక్ అయాన్కి మనం ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వాలి. సో సింపుల్గా మీరు ఇక్కడ SO4 2-. సో ఇది ఒక పాలీఅటామిక్ అయాన్, రైట్? నెక్స్ట్ SI యూనిట్ ఆఫ్ మూమెంటం. మూమెంటం యొక్క SI యూనిట్ చూసుకున్నట్లయితే మనకు kg/s. సో kg/s². Next, draw a distance time graph representing an object in uniform motion. సో మీరు ఇక్కడ గ్రాఫ్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇఫ్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద ఎర్త్ ఆన్ అన్ యాపిల్ ఇస్ 100 newtons, వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ అన్ యాపిల్ ఇఫ్ యాక్సిలరేషన్ వచ్చేసి మనకు 10 m/s². సో సెవెంత్ దానికి ఆన్సర్ వచ్చేసి మనకు మాస్ అయితే అడిగారు. సో మాస్ వచ్చేసి మనకు 10 kg, రైట్? నెక్స్ట్ మనము 8th క్వశ్చన్ చూసుకున్నట్లయితే సో మనకు వన్ యూజ్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ సౌండ్. సో ఒక యూజ్ అయితే రాయాలి. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని రాయొచ్చు. సో అల్ట్రా సౌండ్ స్కానింగ్, రైట్? నెక్స్ట్ మనము సెక్షన్ 2 చూసుకున్నట్లయితే 9th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద స్పీడ్ టైమ్ గ్రాఫ్ ఫర్ కార్ ఇస్ షోన్ బిలో. సో క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో ఏకి వచ్చేసి మనకు ఫైండ్ హౌ ఫార్ ద కార్ ట్రావెల్స్ ఇన్ 4 seconds. ఇన్ ఫస్ట్ 4 secondsలో 12 meter కార్ అయితే ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి విచ్ పార్ట్ ఆఫ్ ద గ్రాఫ్ రిప్రజెంట్స్ ద యూనిఫామ్ మోషన్ ఆఫ్ ద కార్. సో జర్నీ ఆఫ్టర్ 6 seconds తర్వాత మనకు యూనిఫామ్ మోషన్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ఆన్సర్ ఏం రాయొచ్చు? జర్నీ ఆఫ్టర్ 6 seconds. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు వై ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు టై ఎనీ లగేజ్ కెప్ట్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ఎ బస్ విత్ రోప్. సో ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు ద లగేజ్ కెప్ట్ ఆన్ ద రూఫ్ ఆఫ్ బస్ ఇస్ నాట్ టైడ్ విత్ రోప్ డ్యూ టు డైనామిక్ ఇనర్షియా. They can fall down from the top of the bus when the bus stopped suddenly. So they were advised to tie with a rope, right? So ఈ విధంగా మీరు
రాయొచ్చు, మీరు మీ ఓన్ సెంటెన్స్లో కూడా రాయొచ్చు, కానీ రిలవెంట్గా ఆన్సర్ ఉండాలి. ముఖ్యంగా ఈ వర్డ్ అనేది మనకు అందులో ఉంటేనే మీకు మార్క్స్ అయితే ఇస్తారు, ఏ విధంగా రాసినా కానీ. రైట్. నెక్స్ట్ మనము pose any two questions to understand the concept of uniform circular motion. So యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఒక 2 క్వశ్చన్స్ని రాయాలి. సో సింపుల్గా మీరు ఏం రాయొచ్చు అంటే, వాట్ ఈజ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని రాయొచ్చు. సో వాట్ ఈస్ యూనిఫామ్ సర్క్యులర్ అండ్ మోషన్ రాయొచ్చు, లాస్ట్లో క్వశ్చన్ మార్క్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, నెక్స్ట్ గివ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ మోషన్. అని క్వశ్చన్ మార్క్ పెట్టాలి. రైట్. నెక్స్ట్ మనం సెక్షన్ 3లో 12th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, డ్రా ద డయాగ్రామ్ ఫర్ ద వేవ్ షేప్. సో లో పిచ్డ్ వేవ్ ఇంకా హై పిచ్డ్ వేవ్ కి సంబంధించినటువంటి మనం డయాగ్రామ్ అయితే వేయాలి ఇప్పుడు. సో ఇక్కడ మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా డయాగ్రామ్ అయితే వేయాలి. సో ఇది వచ్చేసి మనకు లో పిచ్డ్ దానికి, సో ఇది వచ్చేసి మనకు హై పిచ్డ్ దానికి. రైట్. నెక్స్ట్ మనం 13th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, రైట్ ఎనీ 4 సిచ్యువేషన్స్ వేర్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఈజ్ అబ్జర్వ్డ్. సో ఎనీ 4 సిచ్యువేషన్స్ అయితే రాయాలి. సో మనకు ఫస్ట్ లాంచింగ్ రాకెట్, నెక్స్ట్ జంపింగ్, నెక్స్ట్ స్విమ్మింగ్, నెక్స్ట్ ఫైరింగ్ అ గన్. రైట్. సో ఈ 4లో 4 రాసేయచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా మీకు ఇష్టమైనటువంటి అంటే రిలవెంట్గా ఉన్నటువంటి ఏదైనా 4 ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. రైట్. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ఈ బాక్స్ని అయితే ఫిల్అప్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ఆక్సిజన్ ఆర్ 8, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆల్సో 8. హియర్ సల్ఫర్లో వచ్చేసి మనకు అటామిక్ నెంబర్ వచ్చేసి 16, న్యూట్రాన్స్ వచ్చేసి 16, హీలియంలో వచ్చేసి మనకు మాస్ నెంబర్ వచ్చేసి మనకు 4, నెక్స్ట్ ప్రోటాన్ నెంబర్స్ వచ్చేసి 2, నెక్స్ట్ అటామిక్ నెంబర్ ఆఫ్ క్లోరిన్ వచ్చేసి మనకు 17, నెక్స్ట్ వచ్చేసి మాస్ నెంబర్ వచ్చేసి మనకు 35.5, లేదా మీరు జస్ట్ సింపుల్గా 35 రాసేయచ్చు. రైట్. నెక్స్ట్ సెక్షన్ 4 చూసుకున్నట్లయితే మనకు 15th క్వశ్చన్లో యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఇంకా ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో 15th క్వశ్చన్లో 1 చూసుకున్నట్లయితే యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ వచ్చేసి ఈ విధంగా ఆన్సర్ అయితే రాయాలి. సో యూ కెన్ సీ హియర్. నెక్స్ట్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ వచ్చేసి ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు కొల్లైడ్ సస్పెన్షన్. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఎగ్జాంపుల్ కూడా ఇవ్వాలి. రైట్. సో ఇక్కడ కొల్లైడ్స్కి ఇంకా సస్పెన్షన్కి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ సస్పెన్షన్, నెక్స్ట్ 17th దానికి మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే, డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు షో దట్ సౌండ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్స్. రైట్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ అయితే చూడొచ్చు మీరు. సో యాక్టివిటీ అయితే రాయాలి. సో ఇదన్నా రాయొచ్చు, లేకపోతే మీరు వాటర్లో అయినా కూడా చేయొచ్చు, వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్ ప్రొడ్యూస్ సౌండ్ అని. సో మోస్ట్లీ ఇదైతే రాస్తే మీకు అంటే ఇది రిలవెంట్గా ఉంటుంది మోస్ట్లీ. సో ఈ విధంగా రాయాలి. సో దీంతో మనకు 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ సెల్ఫ్ అసెస్మెంట్ టర్న్ టు రియల్ క్వశ్చన్ పేపర్ యొక్క ఆన్సర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో హోప్ మీరు అందరూ ఎగ్జామ్ బాగా రాశారని అనుకుంటున్నాను. మీకు ఇంకా మరి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.